ఈరోజు మాకున్నటువంటి అర్ధ ఎకరా అవ్వచ్చు, ఎకరా అవ్వచ్చు, 2 ఎకరాలు అవ్వచ్చు, 10 ఎకరాలు అవ్వచ్చు, ఎంతో తాతల కాలం నుండి చేసుకుంటూ వస్తున్నటువంటి మా భూమిని ఈరోజు మీరు తీసుకునే ప్రయత్నం మీరు చేస్తే, మరి మేము ఆవేశంలో ఒక స్టెప్ తీసుకున్నాము అనే దాని విషయంలో మమ్మల్ని జైల్లో పెడతారా, మమ్మల్ని కొట్టిపిస్తారా అని లగచర్ల రైతులు మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇది చాలా మంచి ప్రశ్న. భూమి రైతుకు ఏ రకమైనటువంటి విడదీయలేనటువంటి సంబంధం ఉంటుందో ఆ భూములు తీసుకుంటే ఎట్లా అనేది మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే భూములు ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోబడుతున్నాయో రైతులకు సరైనటువంటి ధర రావట్లేదు, కాంపన్సేషన్ రావట్లేదు అని చెప్పేసి ఆనాడు యూపీఏ గవర్నమెంట్ 2013 ల్యాండ్ యాక్విజిషన్ చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం చెప్పింది, రైతుకు ఉన్నటువంటి భూమి ఏదైతే తీసుకుంటామో మార్కెట్ వాల్యూ మీద 3 ఇంతలు రైతుకి ఇవ్వాలనేటువంటి చట్టం ఆ చట్టం చెప్పింది. ఎందుకంటే ఇవాళ ఒక ఊర్లో 15 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు ధర, బయటకు పోయి కొనుక్కుంటే ఇంకా ₹1,00,00,000 ఉండొచ్చు. కాబట్టి ఆయన భూమిని కోల్పోతున్నాడు, ప్రభుత్వ అవసరాలకు ఇస్తున్నాడు. కాబట్టి ఆయన మళ్ళీ ఇంకో భూమిని తీసుకొని సాగు చేసుకోవడానికి లేకుంటే బతకడం కోసం అనే దాని మీద ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ధర ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఉంటుంది వాల్యూ. కానీ మార్కెట్ వాల్యూ బట్టి 3 ఇంతలు ఇవ్వాలి, అయితేనే రైతుకు మేలు జరుగుతున్నటువంటి ఆనాడు 2013 చట్టం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా తీసుకొచ్చింది. నీకు మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచం కావచ్చు, ఎక్కడ ల్యాండ్ తీసుకున్నా నీకు వీళ్ళ కొత్త చట్టం తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి 10 లక్షలు 15 లక్షలు ఇచ్చి రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి చూసినాం. భూమి కోల్పోతున్నటువంటి రైతుకు బాధ ఉంటుంది. అట్ ద సేమ్ టైం కూడా ఈ దేశంలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మిగిలిన రైతాంగాన్ని ఆదుకోవడం కోసము ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే భూమి పోవాల్సిందే, రోడ్లు కావాలనుకుంటే భూమి పోవాల్సిందే. ఈ దేశంలో భూమి మీద ఎవరికేం కావాలని రైతే ఇచ్చే పరిస్థితి, రైతు నుంచే తీసుకునే పరిస్థితి. ఇన్ని ఫ్యాక్టరీ కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, రోడ్లు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏ నిర్మాణం జరిగినా భూమే కావాలా. ఆ భూమి ఎవరి దగ్గర ఉంటుంది, రైతుల దగ్గర ఉంటుంది. రైతే ఇయ్యాలా. కానీ ఇచ్చేటువంటి క్రమంలో అక్కడ నిర్మిస్తున్నటువంటి ఫ్యాక్టరీ దానివల్ల ఏ రకమైనటువంటి 10 మంది భూమి కోల్పోతే ఎంతమందికి ప్రయోజనం జరుగుతుంది అనేటువంటిది చూడాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు లగచర్ల సంఘటనల ఆడొక ఫ్యాక్టరీ కడతాం అనేటటువంటి తెర మీదకి వచ్చిన తర్వాత భూమి తీసుకుంటున్నటువంటి దాంట్లో అక్కడ రైతులతో మాట్లాడడానికి పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు పోలీసులు ఊహించలే. అంటే పోలీసులు పనిచేస్తే అట్టుండేది కాదు. వీళ్ళ లెక్క ఫార్మాసిటీలో పోలీసులను పెట్టే రకంగా పబ్లిక్ హియరింగ్ చేసిండ్రో లేకుంటే మల్లన్న సాగర్లు ఇట్లా చేసిండ్రో పోలీసులను పెట్టి అట్లా చేసేది. కానీ అట్లా చేయలే. అధికారులే రైతుల దగ్గరికి పోయినటువంటి పరిస్థితి. సో అక్కడ మాట్లాడింది రైతులు, దాడి చేసింది రైతులు కాదు, రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు. అదేగా జరిగింది అక్కడ. మరి ఇంత మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ మల్లన్న సార్ ఎంతమంది జైల్లో పెట్టిర్రు, ఎంతమంది మీద దాడులు చేసిర్రు, మద్దతు తెలిపినటువంటి రాజకీయ పార్టీల మీద దాడులు చేసిర్రు, ప్రజా సంఘాల మీద దాడి చేసిర్రు, రైతుల మీద దాడి చేసి జైలుకి పెట్టిర్రు. రైతు నష్టపరిహారం రాకపోతే తన చేతిని తనే పేల్చుకొని కాలిపోయిన అంటబెట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. అదే సిద్దిపేటలో నష్టపరిహారం రాక ఆయన స్థితిని తానే పేల్చుకొని దాని మీద పడుకొని మంట పెట్టుకున్నటువంటి పరిస్థితి చూసినాము. కానీ లగచర్లకు దానికి పొంతం లేదు. లగచర్ల అనేది కేవలం గవర్నమెంట్ను బదనాం చేయాలి, అందులో ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి మరింత ముఖ్యమంత్రి గారిని బదనాం చేసి ప్రభుత్వాన్ని ఏదో రకం గందరగోళం గురైనటువంటి కుట్రలో జరిగింది. అది రైతులు కాదు. అంటే ఇప్పుడు జైలుకి వెళ్ళిన వాళ్ళు రైతులు కారంటారా? రైతులే కావచ్చు, కానీ రైతుల ముసుగు రెచ్చగొట్టింది ఎవరు అక్కడ? నువ్వు అదే రోజు 40 సార్లు 43 సార్లు మాట్లాడి పట్నం మహేందర్ రెడ్డికి ఆ క్యాండిడేట్కు ఫోన్ కాల్ ఎందుకు పోతే ఒక్కటి రోజు 40 సార్లు మాట్లాడతాడా? బట్ దాన్ని బదనాం చేసే పని చేస్తూ ఉన్నారు. బట్ నిజంగా పరిశ్రమ వచ్చి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాలి, వాళ్ళు మళ్ళీ నిలదొక్కోవాలనుకుంటే దానికి ఒకంతగా 2 ఇంతలు కూడా ఇస్తానటువంటి మాట ముఖ్యమంత్రి చెప్పిండు. ల్యాండ్ తీసుకునే దాంట్లో ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉంటుందో ఆ తీసుకున్న ల్యాండ్ వల్ల ఆ రైతు మళ్ళీ నిలదొక్కుని బతకడం కోసం కాంపన్సేషన్ ఇవ్వాలి. అది 2013లో ఇచ్చిన చట్టం, అది ఇంప్లిమెంట్ కావాలా. కానీ 10 ఏళ్ళు వాళ్ళ దాన్ని చేయలేదు. ఇక్కడ ఆ రేటు కూడా ఎక్కువ ఇస్తారనేటువంటి మాట గౌరవ ముఖ్యమంత్రి గారే అదే మామూలు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే చాలా తక్కువ రేటుకి అడిగారని అదే రైతులు మాట్లాడినటువంటి వీడియోలు కూడా చూసాం సోషల్ మీడియాలో. తక్కువ రేటుకు ఇప్పుడు వాళ్ళు తెచ్చిన చట్టమే కదా, వాళ్ళు
బీఆర్ఎస్ పార్టీ చట్టం, రెవెన్యూ చట్టం, అది ల్యాండ్ అక్విజిషన్ చట్టం అసెంబ్లీలో పెట్టింది కదా, ఆ చట్టం ప్రకారం తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. కానీ నేను మళ్ళీ పెంచి ఇస్తామని చెప్పారు కదా, పెంచి ఇస్తామని మాట చెప్పిండు కదా. ఇప్పుడు సీఎం గారికి ఆయన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ కాస్ట్ ఎంత ఉందో వాళ్ళకి తెలియదండి? తెలిసిన దాని ప్రకారం కదా ఇస్తామన్నది. మరి ఎందుకు రైతులు ఇప్పుడు యాక్సెప్ట్ ఒకటి చేయలేకపోయారు? నీకు ల్యాండ్ ఏదైతే ల్యాండ్కి సంబంధించిన కాంపెన్సేషన్ తక్కువ వస్తుంది అనుకో, ఇంకే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనుకో, అది మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాటల ద్వారానే కూర్చొని తెలుస్తుంది. కానీ దాడి చేస్తే కాదు కదా. ఈ గడిచినటువంటి 10 ఏళ్లలో పోలీసులను పెట్టి పబ్లిక్ హియరింగ్ చేసి ల్యాండ్లు గుంజుకుంటున్న సందర్భాలలో ఏనాడైనా అధికారుల మీద రాళ్ళు పడ్డాయా? ఎక్కడైనా పడ్డాయా? మరి ఎందుకు పడ్డాయి? అది కేవలం బదనం చేయాలన్నటువంటి ఏ రైతు కూడా దాడి చేయడండి. తనకు కావాల్సిన బాధను చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. వినకపోతే చేయకపోతే నా కర్మ అనుకుంటాడు. కానీ ఈ రకంగా అయితే దాడి ఎక్కడ కూడా చేయరు. కానీ ఇక్కడ దాడి చేశారనంటే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు తప్ప ఇంకోరు గారు. అక్కడ నుంచి రైతులు ఎవరు మిమ్మల్ని కలిసారండి వచ్చి? నన్ను కలలే. మా కోదారెడ్డి గారు పోయినారు, మా కిసాన్ కాంగ్రెస్ నుంచి రైతులతో మాట్లాడారు, చేసారు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళకు సందేహాలు ఉన్నామని కూడా నివృత్తి చేసినటువంటి పరిస్థితి చేసారు. ఓకే.